హన్మకొండ జిల్లా మల్లెకుదుర్లలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జక్కుల మౌనిక విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తనను గెలిపిస్తే ఆదర్శ గ్రామంగా మల్లెకుదుర్లను తీర్చిదిద్దుతానని అంటున్నారు. ఇక ఇంటింటి ప్రచారం చేస్తూ తనకు ఓటు వేయాలని కోరుతున్న బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి జక్కుల మౌనిక దంపతులతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల ప్రచారం అయితే జోరందుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రధాన పార్టీలు అటు కాంగ్రెస్, బీజేపీ, అదేవిధంగా అటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే పెద్ద ఎత్తున తన ప్రచారాలు అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మొదటి విడత ఎన్నికలు అయితే పూర్తయ్యాయి. దానికి సంబంధించిన రిజల్ట్ కూడా కాసేపులో రాబోతున్నాయి. అయితే ఇదే అంశంలో హన్మకొండ జిల్లా వేలేరు మండలంలో ఉన్నటువంటి మల్లికుదుర్ల గ్రామంలో ఏం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థి జక్కుల మౌనిక ఏ విధంగా ప్రచారం చేస్తుంది, తన ఊరు తన గ్రామానికి సంబంధించిన విషయాలు ఎలాంటి అంశాలను గ్రామస్తులకు తెలియజేస్తున్నారు. ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే గత ప్రభుత్వం గత పాలకులు చేసినటువంటి 2 ఏళ్ల సమయ పాలన వల్ల తన గ్రామం ఎంత నిర్లక్ష్యంగా కూరుకుపోయిందని తెలుసుకునే ప్రయత్నం తన ప్రచారంలో కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే తన ప్రచారంలో గ్రామస్తులు ఏమంటున్నారు, తనకు ఎలాంటి సమస్యలు చెప్తున్నారు, ఆమె ఏ విధంగా వాటిని సాల్వ్ చేసేందుకు ముందుకు సాగుతుందని తెలుసుకునేందుకైతే మనతో మాట్లాడుతూ జక్కుల మౌనిక గారు అదేవిధంగా తన భర్త సంపత్ కూడా ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ప్రచారానికి వెళ్తున్నారు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా మీరు పోటీలో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మీరు ఊరు ఇంటికి ప్రచారం తిరుగుతున్నారు, గడప గడప కలుస్తున్నారు, వారు ఎలాంటి సమస్యలు చెప్తున్నారు, వాటిని మీరు ఎలా సాల్వ్ చేయబోతున్నారు? నమస్కారం అందరికీ. మన మల్లికుదుర్ల గ్రామం కుమ్మరిగూడెం ప్రజలందరికీ, అదేవిధంగా అమ్మలకు అక్కలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను చెప్పేది ఏంటంటే యువతకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మన ఊరిలో నేను మొదటి లక్ష్యం ఏంటంటే మన ఊరిని అభివృద్ధి పరచడానికి మేము ముందుకు వచ్చాను. మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలని కోరుకుంటున్నాను. ఆదర్శవర్ధంగా తీర్చిదిద్దడానికి ఈరోజు మీ బిడ్డ జక్కుల మౌనిక సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వచ్చాను. నేను ఎలాంటి సమస్యలు కనుగొంటున్నారు సార్? మన ఊర్లో రోడ్ల పొంటి చెత్తలు ఇట్లా అన్నీ ఉన్నాయి, అసలు క్లీన్ చేపిస్తలేరు. అదొక సమస్య నాకు అనిపించింది. విలేజ్కి నేను ప్రతిసారి వచ్చినప్పుడు అలా కూడా చూస్తున్నా, వీధి లైట్లు కూడా సరిగ్గా లేవు. అవన్నీ నా వంతు నేను కృషి చేస్తాను. అందరూ నాకు సపోర్ట్ చేసి సైడ్ కాలువలు కూడా ఎప్పుడు వచ్చిన వాటర్ అక్కడిక్కడ ఉంటున్నాయి, అవి కూడా నాకు దృష్టికి వచ్చాయి. వాటి కూడా క్లియర్ చేయడానికి, మన ఊరిని డెవలప్ చేయడానికి నా వంతు కృషిని నేను చేస్తాను. వాటర్ ప్లాంట్ కూడా మన ఊర్లో సరిగ్గా లేదు, దాన్ని కూడా నేను కొత్తది కట్టించడానికి నా వంతు కృషి నేను చేస్తాను. ఇప్పటివరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో హామీలు ఇస్తున్నారు, ఎంతోమంది సర్పంచ్లు వెళ్ళిపోయినట్టున్నారు. గతంలో ఉన్నటువంటి మీ గ్రామం ఇప్పుడు మీరు చూసినటువంటి గ్రామం ఎట్లా మార్పు వచ్చింది? మీరు ఒకవేళ రేపు గెలిచిన తర్వాత ఇంకా ఎలాంటి మార్పు తీసుకురాబోతున్నారు? ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి నేను ఈరోజు ముందుకు వచ్చాను. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బలపరిచారు మమ్మల్ని. అదేవిధంగా నాకు ఇంకొకటి ఏంటంటే ఊర్లోకి వచ్చినప్పుడు వాటర్ అన్నీ ఒక సైడ్ చేరి అంత దోమలు ఈగలు వాలడం, అంత అందరికీ విషజ్వరాలు రావడం నాకు కొంచెం తెలుస్తున్నాయి వస్తుంటే. ఇంకొకటి ఏంటనంటే ప్రతి ఒక్క అమ్మాయికి, ప్రతి ఒక్క మహిళకి నేను ఆత్మగౌరవాన్ని కాపాడుతాను, భద్రతను కల్పిస్తాను. మాకు కూడా అవకాశం ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. యువత నడిపించడం నేర్చుకోవాలి ఫస్ట్. ఆదర్శ దంపతులుగా మీరిద్దరు ఇప్పటికే గ్రామాల్లో గడప గడపకు తిరుగుతున్నారు. వాళ్ళు ఓటు హక్కు వినియోగించాలంటూ తమకు ఓటేయాలంటూ కోరుతున్నారు. కానీ మీరిద్దరు కలిసి దంపతులు చేసిన పర్యటనలో ఓటర్లు మిమ్మల్ని ఏ విధంగా స్వాగతిస్తున్నారు? వేస్తాం బిడ్డ, మీకే వేస్తాం, మీరే రావాలని కోరుకుంటున్నామని అంటున్నారు. వారి మనసులో మేము ఉన్నామని అనుకుంటున్నాం. మేము కూడా వాళ్ళు వేస్తారని అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నాం. ఒంటరి పోరాటం అవుతుంది మాది. మాకు అసలు మీకు ఏం తెలియదు అని చాలామంది అనుకుంటున్నారు, కానీ మాకు కూడా ఒకసారి అవకాశం ఇస్తేనే కదా మాకు కూడా తెలిసేది. ఊరు ఎట్లా చేస్తాము, ఎట్లా చేస్తారు వీళ్ళు, ఎప్పటికీ పెద్ద వాళ్ళైనా ఒకసారి మేము కూడా నడిపించడం నేర్చుకోవాలి కదా ఊర్లో అని అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. జక్కుల మౌనిక సంపత్. ఈరోజు ఏంటంటే అందరూ నా వాళ్ళే. నేను ప్రతి ఒక్క అమ్మాయికి భద్రతను కల్పిస్తాను, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుతాను. నేను వాళ్ళ ఇంట్లో నేను ఒకవేళ పదవిని పొందినా కూడా వాళ్ళ ఒక మంచి మనిషిగానే ఉంటాను. నేను మీరు ఏమేమి హామీ ఇస్తున్నారు? ముఖ్యంగా పుట్టిన ఆడపిల్లకి, అదేవిధంగా ఇంక ఇతరులకి ప్రతి ఒక్క అమ్మాయికి నేను ఇచ్చేది ఏంటంటే మన గ్రామంలో పుట్టబోయే ప్రతి ఆడబిడ్డకి
నా వంతు సహాయంగా 5,000 పదార్లు అందజేస్తాను. ప్రతి ఒక్క అమ్మాయికి ధైర్యంగా నేను నిలుస్తాను. ప్రతి ఒక్క అమ్మకి కూడా పింఛన్ వస్తలేదంట, బోరింగ్లు లేవు, అవి లేవు, ఇవి లేవు అంటారు. నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా నా వంతు కృషి నేను చేసి అందరికీ నేను సహాయంగా ఉంటాను. వాళ్ళ ఇంటి బిడ్డలాగానే ఎప్పటికి వాళ్ళకి ఇంటికి వెళ్ళి కూడా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వాళ్ళకి అందుబాటులో ఉంటాను. ముందుగా నేను ఉంటాను. అయితే ప్రధానంగా విద్య, వైద్యం, ఆరోగ్యం ఈ విధంగా ఉన్నటువంటి సమస్యలు మీ గ్రామంలో ఏమేమి ఉన్నాయి, వాటి మీద ఎలాంటి ప్రణాళికలు తీసుకున్నారు? విద్య, వైద్య, ప్రాథమిక ఆరోగ్యం, మహిళలందరికీ శిశు కేంద్రాన్ని కూడా నేను నా వంతు కృషి చేస్తాను. మన ఊర్లో ఒక లైబ్రరీ కూడా నేను కట్టగలను అనుకుంటున్నా. నన్ను అందరు గెలిపియండి. మీ అందరి మనసులో నేను ఉన్నానని అనుకుంటున్నాను. మీ యొక్క అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపియాలని ప్రార్థిస్తున్నాను. ఒక మహిళా అభ్యర్థిగా తోడబుట్టిన ఆడపడుచుగా అందరి ఇంటికి వెళ్తున్నారు. ప్రధానంగా మహిళలకు ఎలాంటి హామీ? ధైర్యాన్ని ఇస్తున్నాను వారికి. నేను ప్రతి ఒక్క సమస్యకి ముందుండి మీకు నేను ఉన్నాను అనే ఒక ధైర్యాన్ని ఇస్తున్నాను. నేను వాళ్ళ ఒక అక్క అయితే చెల్లగా, ఒక అన్న అయితే చెల్లగా, ఒక మామయ్య అయితే బిడ్డగా అందరికీ నేను ముందుండి అందరికీ సహాయపడతానని చెప్తున్నాను. నన్ను కూడా వాళ్ళు ముందుకు నడిపించి వాళ్ళ యొక్క ఆశీస్సులతో నన్ను ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. రైట్, ఈ విధంగా మౌనిక అభ్యర్థి తన భర్త సంపత్ మనతో ఉన్నారు. మీరిద్దరు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. దీంట్లో భాగంగా మీకు ఎలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి? తాజాగా ఇక్కడ ఉన్నటువంటి 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు సర్పంచ్ పదవి కోసం అన్ని పార్టీల వారు సహదాలు ఆడుతున్నారు. మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది? మీ ప్రచారంలో మీ భార్యకు మీరు ఎలా సహకరిస్తున్నారు? ముఖ్యంగా అందరికీ నమస్కారం. మన మల్లికుదుర్ల కుమరిగూడ గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరించి కోరుతున్నాను. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక యువకులు అనేది ముందుకు వచ్చి ప్రగతి పదంలో నడిపించాలన్న ఒక ఉద్దేశంతో యువకులను ముందుకు తీసుకురావడంలో నన్ను ఎంచుకొని మహిళా రిజర్వేషన్, బీసీ మహిళా రిజర్వేషన్ కావడం వలన మా భార్య నిలబెట్టడం జరిగింది. ముఖ్యంగా మా మల్లికుదుర్ల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అనేది లేదు. ఇప్పటివరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అనేది ఏర్పాటు చేయడానికి మేము కృషి చేస్తాము తప్పకుండా. అదేవిధంగా కొత్త వాటర్ ప్లాంట్ నవీకరణకు కృషి చేస్తాము. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వారికి కొత్తగా లైబ్రరీ ఏర్పాటు చేయించడానికి కృషి చేసి డిజిటల్ బోర్డు పెట్టే విధంగా కృషి చేస్తామని మీకు మాట ఇస్తున్నాము. మరియు మన మల్లికుదుర్ల గ్రామంలో గతంలో పల్లె రాజేశ్వరరెడ్డి గారి సహాయంతో 50 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు వేయడం జరిగింది. హన్మకొండ మడికొండ మీద నుండి వేలే గ్రామం వరకు. కానీ ఇదే డబుల్ రోడ్డుకి అయినా సైడ్ కాలువ లేకపోవడం వల్ల మురుగునీరైనా వర్షం నీరైనా రోడ్డు పైన ఉండడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుకుంటూ కొన్ని విషజ్వరాలు కూడా విషమించడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుండి ఒక 2-3 పిల్లలు కూడా విషజ్వరాలతో చనిపోయిన సందర్భం మనం చూసాము. ఇలాంటి విషజ్వరాలు రాకుండా ప్రతి వర్షాకాలంతో పాటు నీటి నిల్వ ఉండకుండా ప్రథమ కర్తవ్యంగా పాటుపడదామని చెప్పేసి ఒక ఆలోచనతో ఉన్నాము. అది ప్రజలు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా పారిశుద్ధ్యం పరంగా ఆల్రెడీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. రోడ్డు పరంగా పైపుల లీకేజ్ వలన లేదంటే వాడుకున్న నీళ్ళు ఇంకుడు గుంతలు సరిగా నిండిపోవడం వలన చాలా ప్రాబ్లమ్స్కి ఎదుర్కొని దుర్వాసనతో కూడా ఇబ్బంది పడుతున్నాం. బిడ్డ మాకు ఈ నీళ్ళు అనేది ఇంకుడు గుంతలన్నా ఏర్పాటు చేయాలి, లేదనుకుంటే అంతర్గత మోరీలన్నా ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. దాంతో పాటు ముఖ్యంగా గడపకు తిరుగుతే ప్రతి వృద్ధులు కూడా ఎలిజిబిలిటీ ఉండి పెన్షన్ తీసుకొని వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా కూడా వాళ్ళ కోసం మా సొంతగా మేము వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ మేము మా కార్యకర్తలు మా లీడర్లను అనే వాళ్ళు రేపటి రోజున వెళ్ళి వాళ్ళకు దగ్గరుండి పెన్షన్ ఇప్పించే విధంగా మేము కృషి చేస్తాము. ఇది 100% చేసి తీరుతాము. అదేవిధంగా మన మల్లికుదుర్లలో గత పాలకులు వెనుకున్న లీడర్లు కూడా మహిళలకు ఆత్మరక్షణ లేకుండా కూడా కొన్ని సంఘటనలు ఎదుర్కోవడం జరిగింది. అలాంటి వాటికి కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ మందబుద్ధిని తగ్గించడానికి ముందస్తుగా మేము కృషి చేస్తాము. ప్రతి ఆడబిడ్డ నా భార్య ఎలాగైతే రోడ్డెక్కి ఇవాళ రాజకీయాలకు రావాలి, ప్రశ్నించాలి, ప్రాబ్లంలు సాల్వ్ చేయాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో ప్రతి ఆడపిల్లల బయటికి వచ్చి ధైర్యంగా మాట్లాడే విధంగా మేము కృషి చేస్తాము. ప్రతి మహిళా సంఘానికి ప్రోత్సాహకంగా ఇంకా వాళ్ళ డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెంపొందించడానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడం కోసం ఏ విధమైన ప్రయత్నాలు ఉంటాయో ఆ విధంగా అందరి
సహకారంతో చేస్తారని సమన్వయంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మాకు ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి కూడా ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే మమ్మల్ని ఎదుర్కోవడానికి చిన్న పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం విసిరే విధంగా మమ్మల్ని చూడడం జరుగుతుంది. దయచేసి అందరినీ కోరేది ఏంటంటే ఇవాళ ఒక్క పర్సన్ని 100 సార్లు కాలు మొక్కుకోవాలని మొక్తా, కానీ తర్వాత పని కోసం కాళ్ళు మొక్కించుకునే కుటుంబం నాది కాదు, కాళ్ళు మొక్కించుకునే వ్యక్తిని నేను కాదు. ఎందుకంటే ప్రజలలో ఉండి ప్రజలలో చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా తలుపు తట్టి ప్రతి వ్యక్తిని భుజం తట్టిన వ్యక్తిని నేను. కాబట్టి వాళ్ళ ప్రలోభాలకు డబ్బు రూపకంగానే కానీ కంటతడి రూపకంగానే కానీ కాళ్ళు మొక్కడం కానీ కడుపులో తలకాయ పెట్టని ఏమన్నా చేయని దానికి ప్రలోభాలకు గురి అయ్యి మీరు ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోకండి. సభా వినయంగా నాకు గుర్తుని చెప్పే ముందుకు ఒక ఛాలెంజ్గా నేను చెప్తున్నా. మల్లికుదుర్ల కుమ్మరిగూడెం మల్లికుదుర్ల గ్రామ ప్రజలందరికీ మీ ఆత్మసాక్షి చంపుకొని మీరు ఓటేయకండి. మీ ఆత్మస్థైర్యంగా గుండె మీద చేసుకొని ఏ వ్యక్తి అయితే మంచివాడు అని మీకు అనిపిస్తారో ఆ వ్యక్తికే ఓటేయండి. రేపు ఎవరైతే గెలుస్తారో వాళ్ళే మంచి వాళ్ళని మీరు అనుకోండి. మంచి వ్యక్తికి ఓటేయండి. ఇలా వేసుకున్న 10 రూపాయలు ఆత్మస్థైర్యాన్ని మించిన ఆస్తి ఎవరికి ఉండదు. ఒక ఆడబిడ్డలకైతే ఇంకా అసలే ఉండదు. ఎందుకంటే మన రజాకారుల కాలం నుండి మన తెలంగాణలో ఒక ఆడపిల్ల మానం పోతుందంటే ప్రాణం తీసుకున్న రక్తం నుండి వచ్చిన కుటుంబాల మనం ఇవి. దానికోసం ఇవాళ ఇచ్చే 10 రూపాయల కోసం మందు సుక్కల కోసం దయచేసి అమ్ముడుపోకండి. ఇవాళ పెట్టే 10 రూపాయలు అనేది రేపు మన భవిష్యత్తుని ఇంకా 4 సంవత్సరాలు వెనుక పడేసుకున్న వాళ్ళం అవుతాము. ఇవాళ 10 రూపాయలు ఇవ్వకుండా కాళ్ళు నేను మొక్కి ఓటేయించుకుంటే నీ పని కోసం నేను మొక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తా. ఇవాళ కాళ్ళు మొక్కడానికి నేను సిద్ధంగా లేను అంటే దాని అర్థమైంది నువ్వు పని చేసేటప్పుడు నా గల్ల పట్టుకోవాలి నువ్వు అన్న ధైర్యంతో నా భార్యను ముందుకు తీసుకొచ్చి సర్పంచ్గా నిలబెడుతున్నాను. ఇంకో విధంగా చెప్తున్నా, కుల సంఘాల పరంగా మీ సంఘానికి 3 లక్షలు ఇస్తాము, ఇంకో సంఘానికి 2 లక్షలు ఇస్తాము, మీ సంఘం పెద్దగా ఉన్న 5 లక్షలు ఇస్తామని చెప్తున్నారు. నేను ఒక సింగిల్ రూపాయి గురించి ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా. ఈ రాజకీయంగా నామినేషన్ రాకముందు కూడా ఈ పలానా వ్యక్తికి ఒకరు చనిపోయిన కాడ 20 కిలోల బియ్యం వేసినావా, లేకపోతే పలానా సంఘం వల్ల ఏమైనా ప్రాబ్లం అయిందని చెప్తే ఆ సంఘాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడ్డావా? అదేవిధంగా ఏమన్నా మన యాదవ్ కులం పరంగానైనా ఇంకేమన్నా బడుగు బలహీన వర్గాల పరంగానైనా హాస్పిటల్లో ఉంటే 10 రూపాయలు సాయం చేసి పలానా సార్తో మాట్లాడినా పలానా డాక్టర్తో మాట్లాడినా 10 రూపాయలు కట్టకుండా ఇంటికి తీసుకొచ్చినా అని చెప్పి ఒక్క ఫ్యామిలీని చూపించండి మీరు. నేను మొక్కుసూటిగా అడుగుతున్నా. ఇవాళ మీకు ఇచ్చే డబ్బులు మీకు శాశ్వతంగా ఉండవు, 4 రోజులు 2 రోజులు ఉంటాయి. కానీ మీరు ఎన్నుకునే నాయకుడు అనే వ్యక్తి మీ ఇంట్లో వ్యక్తి అయి ఉండాలి. కాబట్టి దయచేసి మమ్మల్ని మీరందరూ పెద్ద మనసుతో ఆశీర్వదించి మేము పాదాభివందనం చేస్తున్నాము. విజయవంతంగా భారీ మెజారిటీతో కత్తెర గుర్తుకు ఓటేసి మమ్మల్ని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెడతారని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంది. ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి గడపకు న్యాయం చేసే విధంగా ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన నా ప్రధాన ధ్యేయం అని చెప్పేసి మౌనిక చెప్తున్నటువంటి అంశం అయితే ఇక్కడ వరంగల్ నెల్లికి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపర్క్ 99 టీవీ శ్రీధర్ వరంగల్.